మినీ గార్డెన్ చూపిస్తాను, రండి అందరూ చూద్దాం. ఫస్ట్ కనకాంబరం, ఇవి లేడీ కనకాంబరం అంటారు కదా, అవి అన్నమాట. చెట్టు నిండా పూస్తాయి, చాలా బాగుంటాయి. అండ్ ఇవి మొల్లపూలు అనమాట. ఇవి కూడా చాలా మంచి స్మెల్ వస్తాయి. ఇవి కూడా చెట్టు నిండా పూస్తాయి. కనకాంబరం అండ్ ఇవి రెండు కలిపి మాల చేస్తారు, చాలా బాగుంటుంది. కరివేపాకు చెట్టు చాలా ఫ్రెష్గా ఉంది. మేము అప్పుడే తుంచుకుని కూరల్లో అట్లా వేసుకుంటాం. ఇది చిన్న మందార చెట్టు, చిన్న మందారం. దీన్ని లలిత మందారం అని కూడా అంటారు. చెట్టు నిండా పూలు ఉంటాయి. ఇది జామ చెట్టు, సీతాఫల్. ఇది కూడా ఒక మామిడి చెట్టు, లైక్ బంగినపల్లి. ఇవన్నీ కొత్తగా పెట్టుకున్న మొక్కలు. ఇది కూడా సపోటా. అండ్ ఇది వాటర్ యాపిల్, ఇది సపోటా. కాయలు కూడా ఉన్నాయి. ఇవి హార్వెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను. ఇవి కూడా జామ చెట్లు. ఇంకా మునక్కాయ చెట్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ మునక్కాయ చెట్లు. మునక్కాడలు పెద్దగా లేవు ప్రస్తుతానికైతే, అక్కడక్కడ ఉన్నాయి. ఇది ఒక చిన్న మామిడి చెట్టు చూడండి. దీన్ని మామిడికాయలు అసలు ఎన్ని ఉన్నాయంటే చాలా అంటే చాలా మామిడికాయలు గుత్తులు గుత్తులుగా వచ్చేసాయి. ఇది వచ్చేసి గోరింటాకు చెట్టు. ఫ్రెష్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసి పెట్టుకుంటాం మేము. ఇది వచ్చేసి దానిమ్మ చెట్టు. ఇవన్నిటికి మేమేమి కెమికల్స్ వాడము, కిచెన్ కాంపోస్ట్ వేస్తాము. ఇక్కడ కూడా కిచెన్ కాంపోస్ట్ వేసాము. టమాటా మొక్కలు కూడా పెట్టాము. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కాయలు, అవి వచ్చాయి కొద్దిగా. కాయలు వచ్చాయి కానీ ఇంకా పండలేదు. ఇంకా ఇవి హార్వెస్ట్ చేయడానికి అయితే చాలా టైం పట్టిద్ది. ఇవన్నీ వంగ మొక్కలు అనమాట. ఇవన్నీ వంకాయ మొక్కలు. వంకాయలు అయితే రెడీగా ఉన్నాయి హార్వెస్ట్ చేయడానికి. ఇలా వంకాయలు అయితే చాలానే ఉన్నాయి. హార్వెస్ట్ చేసిన తర్వాత చూద్దాం. హార్వెస్ట్ చేసిన వంకాయలు అయితే ఇన్ని వచ్చాయండి. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఒక 1/2 కిలో ఉంటాయేమో. కానీ ఇంకా చాలా అంటే చాలా పిందులు అయితే ఉన్నాయి, అవన్నీ కొయ్యలేదు. అవి ఇంకా ఒక 2-3 డేస్లో రెడీ అవుతాయి అన్నమాట. నేను బాగా రెడీ అవి మాత్రమే కోసాను. మళ్ళీ ఇంకో 2 డేస్లో హార్వెస్ట్ చేద్దాం. మళ్ళీ అంతవరకు నా ఛానల్ మీద ఒక కన్నేయండి. బాయ్ బాయ్.